ఇక మకర జ్యోతికి సంబంధించి మరింత డీటెయిల్గా మనతో మాట్లాడడానికి గురుస్వామి శరత్ కుమార్ గారు బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. సో ప్రజెంట్ చూస్తున్నామండి, ఇటు మకర జ్యోతి అనగానే అయ్యప్ప భక్తులు చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. సో అయ్యప్ప భక్తులు మకర జ్యోతిని ఎందుకంత ప్రత్యేకంగా భావిస్తారండి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు మకర జ్యోతి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఆ తర్వాత అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా మహా నిష్ఠాగరిష్ఠులతో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం నుండి మకర జ్యోతి వరకు దీక్షాధారణలో ఉండి మకర జ్యోతి దర్శనం తర్వాత ఆ దీక్ష విరమింపజేసుకుంటారు. అయితే శరత్ కుమార్ గారు, ఈ మకర జ్యోతి దర్శనం ప్రతి ఏటా కూడా జరుగుతుంది. అయినా సరే కోట్లాది మంది భక్తులు మళ్ళీ మకర జ్యోతి దర్శనానికి ఎస్పెషల్లీ ఎంతో కష్టపడి శబరిమలకు చేరుకుంటూ ఉంటారు. మకర జ్యోతిని చూసి తరిస్తూ ఉంటారు. సో మకర జ్యోతికి ఉన్న ఆ స్పెషాలిటీ అంటే ఏంటి? అట్ ద సేమ్ టైం మకర జ్యోతి దర్శనం ఇచ్చే ఆ సందేశం ఏంటి? మీరేం చెప్తారు? ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండగ కూడా వస్తుంది. కానీ ఏ పండగ ఆ పండగ ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ అయ్యప్ప స్వాములు కూడా ముందుగా కన్యస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి, పేరిస్వామి అనుకోని చెప్పి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క మాలధారణ వేసి నిత్యాగరిష్ఠులతో కూడా అత్యంత నిష్ఠతో ఉండి ఏకభుక్తం నమామ్యం అని ఒకటే పూట భోజనం చేసి చన్నీళ్ళ స్నానం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం పరితపిస్తారు. అలాగే చెప్పండి. అలాగే అయ్యప్ప స్వాములు ప్రతి సంవత్సరం కూడా స్వామి యొక్క దర్శనం చేసుకోవడానికి మహా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రతి వాళ్ళు కూడా భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా చేసుకుంటారు. గురుస్వామి గారు, ఇటు మకర జ్యోతి మొత్తం 3 సార్లు దర్శనమిస్తూ ఉంటుంది. సో 3 సార్లు దర్శనం ఇవ్వడానికి ఏదైనా కారణం ఉందా? 3 సార్లు అంటే చూడండి అమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అదేవిధంగా 3 జన్మల దోషాలు తొలగిపోవడానికి 3 సార్లు జ్యోతి దర్శనం జరుగుతుంది. అలాగే బ్రహ్మకు 3 నామాలు, శివుడికి 3 నామాలు, దానికి ప్రత్యక్ష నిదర్శనం అండి ఇది. ఇటు ఉత్తరాయణం ప్రవేశించే సందర్భంలోనే ఇటు మకర జ్యోతి దర్శనానికి ఏదైనా విశిష్టత ఉందంటారా అండి? సూర్యకిరణంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణం దక్షిణాయనం 2 కాలాలు ఉంటాయండి. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం 6 మాసాలు, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం 6 మాసాలు అని మన వేద పండితులు విభజించారు. అలాగే సంవత్సరానికి 12 నెలలు, 6 ఋతువులు అలాగే మన వేద పండితులు నిర్ణయించారు. అలాగే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వరకు, ఆ తర్వాత మన తొలి ఏకాదశి వస్తుంది కానీ ఆ తొలి ఏకాదశి నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మకర విళక్కు తర్వాత దక్షిణాయనం మొదలవుతుంది. అక్కడి నుండి పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగాను ఉంటుంది. అలాగే దక్షిణాయనంలో పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగాను ఉంటుంది. గురుస్వామి గారు, ఇటు జ్యోతి దర్శనానికి ముందు అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఎటువంటి ఏర్పాట్లను చేస్తారు, వాటి గురించి మీరేమంటారు? స్వామివారికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా నిత్యాభిషేక కార్యక్రమాలు, అలాగే స్వామివారికి అలంకరణ కార్యక్రమాలు, ఆభరణాలు, స్వామివారికి శబరిమల దగ్గర అయ్యప్ప స్వామికి పందలరాజన్ దగ్గర నుంచి
స్వామివారు అయ్యప్ప స్వామి రాజు కాబట్టి ఆ రోజు పీఠాన్ని అధిరోహించిన రోజు కాబట్టి పందల రాజ్యం నుంచి ఆభరణాలు తీసుకొచ్చి స్వామివారికి అలంకారం చేస్తారు. అలాగే ఈ మకర విలక్కు తర్వాత మాలికాపురత్తమ అమ్మవారు వచ్చి స్వామివారు దర్శనం చేసుకొని నన్ను ఎప్పుడు వివాహం ఆడతారా అనుకొని చెప్పి చూసుకుంటారు. అలాగే చూసిన తర్వాత ఎప్పుడైతే కన్యాస్వామి రాకుండగా అక్కడ ఉంటుందో అప్పుడు వివాహం ఆడతాను అనుకొని స్వామివారు అమ్మవారికి మాట ఇచ్చారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కన్యాస్వామి కోసం ఎప్పుడు వచ్చారా అని అమ్మవారు మాలికాపురత్తమ అమ్మవారు వచ్చేసి చూస్తారు. ఆ, అయ్యప్ప స్వామి తన భక్తులకు ఇటు జ్యోతి రూపంలో ఇచ్చే సందేశం ఏంటి అని అంటే మీరేమంటారండి? అయ్యప్ప స్వామి నేను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జ్యోతి రూపంలో మీకు ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగం కలిగిస్తాను. ప్రతి సంవత్సరం కూడా మీకు జ్యోతి రూపంలో మీకు దర్శన భాగం కలిగిస్తాను అని స్వామివారు మాటిస్తారు భక్తులకు, అయ్యప్ప స్వామి భక్తులకు. ఇటు ఏటేటా అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అంటే అంత కఠోరమైన అయ్యప్ప దీక్ష పాటించి ఇటు శబరిగిరులకు వస్తూ ఉంటారు. సో అయ్యప్పపై భక్తుల విశ్వాసానికి కారణాలు ఏమేమి ఉంటాయని అనుకోవాలి? అండ్ ఈ మాలధారణ ఎలా ఉంటుంది, మీరేమంటారు? చూడండమ్మా, అయ్యప్ప స్వామి మాలధారణ చాలా కఠోరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానం చేసుకోవడం, నల్ల బట్టలు ధరించడం, మాలధారణ చేసుకోవడం, అలాగే చెప్పులు లేకుండగా ఏకభుక్తం నమామ్యం అనుకు ఒకటే పూట భోజనం చేయడం, స్వామినామ స్మరణ. అక్కడి నుంచి మనకు స్వామినామ స్మరణ సంక్రాంతి పండుగ వరకు కూడా ప్రతి భక్తులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు అందరికీ కూడా స్వామివారి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అదే విధంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శబరిమలకి వస్తున్నారు. ఎప్పుడైతే కన్యాస్వాములు ఆగిపోతారో అప్పుడు కలియుగాంతం అవుతుంది అని స్వామివారు చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే కన్యాస్వామి ఆగిపోతారో అప్పుడు మాలికాపురత్తమ అమ్మవారు అయ్యప్ప స్వామిని వివాహం ఆడతానని స్వామివారు అమ్మవారికి మాట ఇచ్చారు. అప్పటి వరకు కూడా ఈ స్వాములు నిరంతరం కూడా అలాగే వస్తూ ఉంటారు. స్వామివారు దర్శనం చేసుకుంటూనే ఉంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకంతకు పెరిగి అత్యంత వైభవంగా స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా భక్తులు తండోపతండాలుగా ఈ శబరిమలకి వస్తున్నారు. సో అయ్యప్ప మాలధారణ విషయంలో కఠోర నిబంధనలు మనందరికీ తెలుసు. సో ఈ నిబంధనలు అసలు మనకు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయండి? చూడండిమ్మా, ఇప్పుడు మనకు శనీశ్వరుడికి స్వామివారు అనుగ్రహిస్తారు. ఎలాగంటే నేను నీ భక్తులందరినీ కూడా కర్ణ కఠోరంగా నీ భక్తులందరినీ కూడా ఇబ్బందులు పెడతాను అని చెప్పి శనీశ్వరుడు అయ్యప్ప స్వామి చెప్తారు. అయితే అయ్యప్ప స్వామి ఏమంటారు, నీకు ఇష్టమైన నల్లబట్టలు ఏవైతే ఉంటాయో ఆ నల్లబట్టలను ధరిస్తారు. అలాగే కాళ్ళకు రాళ్ళు ముళ్ళు కుచ్చుకునేటట్టు చేస్తాను అని చెప్పి ఆ శనీశ్వరుడు ఉంటే అప్పుడు చెప్పులు కూడా లేకుండా నేను చేస్తాను. నీకు ఏదైతే ఇష్టమో అలాగే నా భక్తులందరూ కూడా ఉండి ఆ శని దోషాలు మిగతా ఆ శని దోషాలన్నీ కూడా తొలగించడానికి నువ్వు నా భక్తులను అనుగ్రహించు అని చెప్పి శనీశ్వరుణ్ణి అయ్యప్ప స్వామి ఆదేశిస్తారు. అలాగే చెప్పండి. అలాగే మనకు ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఇప్పుడు మీరు గమనించారు. ఇప్పుడు వర్ష ఋతువు
వర్షాకాలం ఆషాఢం, శ్రావణం వర్ష ఋతువు. ఆ తర్వాత ఆ, హేమంత ఋతువు. మార్గశిరం పుష్యమాసము హేమంత ఋతువు. మంచు కురిసే కాలం. వర్షాకాలంలో వర్ష ఋతువులో వర్షాలు అధికంగా పడ్డ తర్వాత ఆ మలినాలన్నీ కూడా కొట్టుకుపోయిన తర్వాత శరదృతువులో చక్కటి వాతావరణం ఉంటుంది. ఆశ్వీజం కార్తీక మాసం. ఆ శరదృతువులో మన ఈ వాతావరణంతో కూడా చాలా చల్లగా ఉండడం వల్ల భక్తులందరూ కూడా చలికాలంలో చన్నీళ్ళ స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అని చెప్పి మన శరదృతువులో కార్తీక మాసం, మార్గశిర మాసం, పుష్యమాసంలో మాలధారణ చేసి చలికాలంలో చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల మహా ఆరోగ్యంగా ఉంటారు అని ప్రతీతి. స్వామి మాల వేసుకున్న వ్యక్తుల్ని స్వామి అని పిలుస్తూ ఉంటాము. స్వామి అని ఎందుకు సంబోధిస్తారు? ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందనుకోవాలండి? ఇక్కడ మనకు ఒక విషయం గమనించాలండి. మనం పక్క వాళ్ళని ఏ విధంగా, ఎదుటి వాళ్ళని ఏ విధంగా సంబోధించాలో ఒకరొకరు ఒక్కొక్క విధంగా సంబోధిస్తాము. పెద్దవాళ్ళను కానీ, చిన్నవాళ్ళను కానీ, మన సరిజోడి వాళ్ళను కానీ కూడా అందరినీ కూడా ఒక్కొక్క రకంగా సంబోధిస్తాము. నాన్న, అమ్మ, తమ్ముడు, అన్నయ్య అనే విధంగా సంబోధిస్తాము. అలాగే ఫ్రెండ్ లాగా సంబోధిస్తాం. అలాగే మనకు అయ్యప్ప స్వాములను స్వామి రూపకంగా భావించి, అయ్యప్ప స్వామి మన ప్రత్యక్షంగా ఎదురుగా మనకు అయ్యప్ప స్వామి ఉన్నారు అన్న భావంతో స్వామి రూపకంగా భావించి స్వామి శరణం అని చెప్పి ఏదైనా తప్పు చేసినా కానీ స్వామి శరణం అని నామస్మరణ ప్రతి నిరంతరం కూడా స్వామి నామస్మరణతోనే జరుగుతుంది. కాబట్టి అందరినీ కూడా స్వామి రూపకంగా భావిస్తారు అయ్యప్ప స్వామి. అందుకే స్వామి శరణం అని చెప్తారండి. సో కనీసం 41 రోజుల పాటు దీక్ష ఉంటారు. సో 41 రోజుల పాటు దీక్ష చెయ్యాలి అన్న నిబంధన వెనుక ఉన్న ఆ మర్మం ఏంటండి? ఇక్కడ ఒకటి ఏంటండి, కొంతమంది స్వాములు 11 రోజులు చేయొచ్చు కదా స్వామి, 21 రోజు చేయొచ్చు కదా, 41 రోజు చేయొచ్చు కదా. మినిమం ఆ 41 రోజు అయ్యప్ప స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి 41 రోజు మించి చేయాలి. అంతలోపు మాత్రం చేయకూడదు. అది పద్ధతి కూడా కాదు అసలు. 41 రోజు కంటే మించి చేయాలి. స్వామివారిది దీక్షా కార్యక్రమం మగవాళ్ళకి అందరు కూడా ఈ 41 రోజు దీక్ష, ఆ మండల దీక్ష ఉంటుంది కాబట్టి మగవాళ్ళందరూ కూడా 41 రోజు దీక్షలో ఉండారు. ఇంకా ఆడవాళ్ళకంటేనే వాళ్ళకు ఇతర ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయకూడదు ఆ దీక్ష కూడా. ఒకవేళ వాళ్ళు అమ్మవారి దీక్ష ఏదైనా చేసినా కానీ 21 రోజు 11 రోజు వాళ్ళు చేయొచ్చు. మగవాళ్ళకి మాత్రం 41 రోజు మండల దీక్ష. మండలం అంటే 41 రోజు. ఆ 41 రోజు దీక్ష ధారణ చేయాలండి. గురువు గారు, జనరలీ ఇటు మకర సంక్రాంతి రోజు ఇటు దర్శనం ఇస్తూ ఉంటుంది మకర జ్యోతి, కానీ ఒక రోజు ముందరగానే ఈసారి మకర జ్యోతి దర్శనం ఇస్తోంది. ఎందుకంటారు? దానికి కారణం ఏమి ఉండొచ్చు? ప్రతి సంవత్సరం కూడా 13, 14, 15, 13, 14, 15 3 రోజులు మాత్రమే మకర సంక్రాంతి, మకర సంక్రమణం. ఆ రోజు అంటే ఈరోజు 14వ తేదీ కాబట్టి సంక్రమణం అంటే ఒక రాశిలో నుంచి ఇంకొక రాశి లోపలికి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మాత్రమే వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం మామూలుగా ప్రతి సంవత్సరం కూడా 14వ తేదీ రోజు మాత్రమే వస్తుంది మకర సంక్రాంతి. సంక్రమణం ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడాన్ని సంక్రమణం అంటారు. అది మాత్రం ఇప్పుడు ఈ సంక్రమణం ఈ 14వ తేదీ రోజే వస్తుంటుంది. కాకపోతే మన దగ్గర 14, 15, 16 సంక్రాంతి పండుగ కార్యక్రమం మనం చేస్తున్నాం. అంటే 14వ తేదీ రోజు ఈ రోజు సంక్రమణం అవుతే 13 రోజు కాకుండా మనం ప్రతి సంవత్సరం కూడా 13, 14, 15 అలా చేస్తుంటాం. ఈ రోజు మాత్రం ఈ రోజు సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మాత్రమే జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. సో మూల నియమాల విషయంలో ఉత్తరాదిలో పోలిస్తే ఇటు దక్షిణాది నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కఠినంగా
ఇటు భావిస్తూ ఉంటారు. ఉత్తరాది వారు మాత్రం ఆ స్థాయిలో పాటించరని కూడా అంటూ ఉంటారు. దానికి కారణాలు ఏమై ఉండొచ్చండి? ఒకటండి ఇక్కడ మనకు ఉత్తరాది వాళ్లకు కొంతమందికి మాత్రమే ఈ అయ్యప్ప స్వామి వారిది దీక్షాధారణ వాళ్ళకి కొంతమందికి మాత్రమే తెలుసు. వాళ్ళకి ఇంకా అక్కడ వాళ్ళకి పెద్దగా తెలియదు. అక్కడ వాళ్ళు ఉత్తరాది వాళ్ళందరూ కూడా శివుణ్ణి ఎక్కువగా కొలుస్తుంటారు. శివనామ స్మరణ. మన దగ్గర దక్షిణాది వాళ్ళు మాత్రం కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశు, తర్వాత కర్ణాటక ఈ 4 రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ దీక్షా నియమాలు గురుస్వాములు కొన్ని సంవత్సరాల నుంచి దీక్షాధారణ చేసి వాళ్ళు స్వతహాగా పాటించి ఇతరులకు ప్రచారం చేశారు కాబట్టి ఇక్కడ మాత్రం చాలా ఎక్కువగా పాటిస్తున్నారు. ఉత్తరాది వాళ్లకు అంతగా ప్రచారంలో లేదు కాబట్టి అక్కడ పెద్దగా పట్టింపు అనేది లేదు. అక్కడ ప్రత్యేకంగా శివనామ స్మరణ చేస్తుంటారు. శివుణ్ణి ఎక్కువగా కొలుస్తుంటారు ఉత్తరాది వాళ్ళందరూ కూడా. సో అయ్యప్ప స్వామి ఆసనం రూపంలో కూర్చొని భక్తులకు దర్శనం ఇవ్వడానికి ప్రత్యేకమైన సందేశం ఏమైనా ఉంది అనుకోవాలండి? ఇదండి ఆ స్థానంలో సో అయ్యప్ప స్వామి ఆసనం రూపంలో కూర్చొని భక్తులకు జనరల్లీ దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఆసనంలో కూర్చొని ఆయన దర్శనం ఇవ్వడానికి ఏమైనా ప్రత్యేకత ఉంది అనుకోవాలా? ఆసనం అంటే అది సుఖాసనం. మామూలుగా మనకు యోగాసనాల లోపల అది చాలా సుఖవంతమైన ఆసనాలు. పద్మాసనం వేసుకోవడం కానీ, తర్వాత కూర్చోవడం కానీ కాకుండా ఆ ఆసనంలో కూర్చోవడం వల్ల చాలా సుఖంగా కూర్చోవడానికి వీలవుతుంది. అలాగే స్వామికి బంధం కట్టుకుంటారు. కాళ్ళకి, పాదాలకి బంధం కట్టుకుంటారు. ఆ బంధం కట్టుకోవడం వల్ల సుఖాసనం అంటే మన యోగ నిద్రలో ఉంటారు కాబట్టి అలా చేయడం వల్ల కొంచెం ఇతరత్ర ఇబ్బందులు కలగకుండా ఆ సుఖాసనం అంటారండి. ఇటు అయ్యప్ప స్వామి మాల విరమణ తర్వాత కొంతమంది జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయని చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు జనరలీ చాలామంది ఉంటూ ఉంటారు. సో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇదంతా అయ్యప్ప మాల నిబంధనల ఫలితంగా అని భావించవచ్చా అండి? అవునండి, తప్పకుండా. అయ్యప్ప స్వామి మాలధారణ వల్ల కొన్ని నియమాలు పాటిస్తుంటారు. కొన్ని ఇతరట్ల అలవాట్ల లోపల మార్పులు చెందుతాయి. అలాగే జీవన విధానం లోపల చాలా మటుకు మార్పులు వస్తున్నాయి. నేను చూస్తున్నాను కూడా చాలా మందిని కూడా. అలాగే ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. భగవన్ నామస్మరణ చేస్తుంటున్నారు కాబట్టి, నిరంతరం నామస్మరణ చేస్తుంటారు కాబట్టి కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా వదిలేస్తారు కాబట్టి జీవన విధానం లోపల చాలా మటుకు మార్పులు వస్తాయి. అలాగే అంటే కామం, క్రోధం, ఆవేశపడడం ఇటువంటివన్నీ కూడా జీవన విధానం లోపల ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రతి సంవత్సరం కూడా వదిలేస్తున్నారు కాబట్టి చాలా మటుకు వీళ్ళ లోపల, భక్తుల లోపల మార్పు జరుగుతుంది. గురుస్వామి గారు, ఇటు జనరలీ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇటు 18 మెట్లు ఎక్కుతూ ఉంటారు. సో ఈ 18 మెట్లకు ఉన్న విశిష్టత ఏంటండి? అష్టాదశ శక్తిపీఠాలు, 18 పురాణాలు, భాగవతం 18 పురాణాలు, ఇవన్నీ కూడా మన హిందూ ధర్మానికి. అలాగే 18 1 + 8 9 నవరాత్రులు, నవబ్రహ్మలు, దుర్గామాతలు ఇవన్నీ కూడా 9కి చాలా విశిష్టత ఉన్నది కాబట్టి 18 మెట్లు అష్టాదశ శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు, అలాగే 18 మెట్లు సోపానాలు, ఇవన్నీ కూడా 18 9 నవగ్రహాలు, నవబ్రహ్మలు ఇవన్నీ కూడా ఈ 9 అంకె అనేది ఏదైతే ఉంటుందో అది చాలా విశిష్టమైనది కాబట్టి ఆ 18కి మెట్లను ఎక్కడం వల్ల మనిషి లోపల ఉన్న ఇతరత్ర ఏవైతే ఉన్నాయో
ఈ కామ, క్రోధ, లోభం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క రూపకంగా తొలగించుకుంటూ 18 మెట్లు ఎక్కిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత ఆ స్వామి ఎవరైతే ఉంటారో ఆ వారు ఆ వారందరూ కూడా ఒక రకమైన ఆ 18 సంవత్సరాలు పరిపూర్ణంగా అయిన తర్వాత వాళ్ళు ఋషి ఋషిగా మారిపోతారు. గురుస్వామి గారు, మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా. సో ప్రెసెంట్ ఇటు అక్కడ జరుగుతున్న లైవ్ విజువల్ స్క్రీన్లో కనిపిస్తుంది. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పగలుగుతారా అండి? అయ్యప్ప స్వామి ఇప్పుడు జరుగుతుందో చెప్తున్నాను. అవునండి. అయ్యప్ప స్వామిది బిగ్ టీవీలో లైవ్ పెట్టారు. అలాగే స్వామివారి యొక్క ఆభరణాలు తీసుకొచ్చారు. ఆభరణ అలంకరణ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. లోపల స్వామివారికి అలంకరణ జరుగుతుంది. అలంకరణ జరిగిన తర్వాత మహామంగళారతి అలాగే జ్యోతి దర్శనం జరుగుతుంది. ఓకే. సో అయ్యప్ప స్వామి ఆభరణాల పెట్టెలతో పాటు జనరలీ గరుడ పక్షి కాపలాగా కూడా వస్తూ ఉంటుంది. సో గరుడ పక్షిని కాపలాగా ఉంచడానికి కారణం ఏంటండి? గరుక్మంతుడు స్వామివారు శివుడు విష్ణువుకు పుట్టిన హరిహర పుత్రుడు కదండి. కాబట్టి విష్ణుమూర్తి గరుడ పక్షి రూపకంలో ఆ ఆభరణాలను కాపాడుకుంటూ స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విష్ణుమూర్తి మాయమైపోతారు. దానికి ప్రత్యక్షంగా నిదర్శనం గరుడ పక్షి వచ్చి మాయమైపోతారు కాబట్టి దాని ప్రత్యక్ష నిదర్శనం. ఇంకా ఎంతసేపట్లో ఇటు మకర జ్యోతి దర్శనం ఉంటుందండి? అండ్ మకర జ్యోతి దర్శనం ఈ టైంకి ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది? 7 గంటల 45 నిమిషాలకు మకర జ్యోతి, 7 గంటల 45 నిమిషాలకు ప్రత్యక్షంగా మకర జ్యోతి ఆ టైంలోనే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఆ టైంకే జరుగుతుంది అని ఎలా తెలుస్తుందండి? అంటే ఇప్పుడు మనకు ఆ టైంలో మకర సంక్రమణం అక్కడ నక్షత్ర దర్శనం జరుగుతుందండి. తూర్పు వైపు నక్షత్ర దర్శనం కలుగుతుంది. ఆ టైం మనం ఇప్పుడు కూడా చూసినా కానీ కాస్త చీకటి పడ్డ తర్వాత కూడా మనకు డైరెక్ట్ నక్షత్ర దర్శనం అవుతుంది. ఆ టైంలో కరెక్ట్ 7 గంటల 45 నిమిషాలకు స్వామివారి దర్శనం ఆ నక్షత్ర రూపకంగా దర్శనం ఇస్తారు. ఎప్పుడైతే ఆ నక్షత్రం దర్శనం అవుతుందో అక్కడే జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ టైంలోనే జ్యోతి దర్శనం కావాలని సంధ్యా సమయం, అది సరైన సమయం. గురుస్వామి గారు, ఇటు ప్రజెంట్ స్క్రీన్లో మొత్తం కూడా లైవ్ విజువల్ మనం కవర్ చేస్తున్నాం. సో అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది డీటెయిల్డ్గా ప్రేక్షకులకి చెప్తారా అండి? స్క్రీన్ లోపల అండి ఇప్పుడు మనకు స్వామివారి ఆభరణాల కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి అలంకరణ జరుగుతున్నది. అలాగే హారతి కార్యక్రమాలు లోపల గర్భాలయంలో స్వామివారి యొక్క అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం మకర జ్యోతి కోసం వేచి ఉన్నారు. అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో కుతూహలంగా ఎంతో అద్భుతంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి అన్న కుతూహలంతో ప్రతి ఒక్కరు కూడా అత్యంత వైభవంగా స్వామి గురుస్వాములు కానీ కన్యస్వాములు కానీ కత్తిస్వాములు అందరూ కూడా అత్యంత కుతూహలంతో ఉత్సాహంతో ఉన్నారు. అందరూ కూడా స్వామివారి లోపల ఆభరణాల కార్యక్రమం జరుగుతుంది. అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. అలంకరణ కార్యక్రమం జరగగానే స్వామివారి ద్వార దర్శనం జరుగుతుంది. అలాగే అప్పుడు మనకు జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. సో ఇటు మాలలు ఇందాక మీరు చెప్పినట్టు కన్యాస్వామి మాల దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఎన్ని మాలలు ఉంటాయండి? అండ్ వాటికి సంబంధించిన విశిష్టత ఏంటనేది చెప్తారా ఒకసారి? ఫస్ట్ మొదటగా కన్యాస్వామి
కన్యస్వామి కార్తీక మాసంలో మాలధారణ చేసుకోవాలి. మాలధారణ చేసుకున్న తర్వాత 41 రోజు దీక్షాధారణ చేసుకున్న తర్వాత ఆ స్వామి పెద్ద పాదం చిన్న పాదం ఉంటుందండి. పెద్ద పాదంలో కఠోరంగా ఆ పెద్ద పాదంలో 75 కిలోమీటర్లు నడిచిన తర్వాత పంబా నదిలో స్నానం చేసి, అలాగే స్వామివారి దగ్గర నీలిమలై దగ్గర స్వామివారి కన్య ఒక బాణాన్ని గుచ్చి, కన్యస్వామి నేను దర్శనానికి వచ్చాను స్వామి అని చెప్పి అది ఆ బాణాన్ని గుచ్చిన తర్వాత తర్వాత అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు జ్యోతి దర్శనానికి జ్యోతికి వెళ్ళాలి కన్యస్వామి. ఆ తర్వాత కత్తి స్వామి. ప్రతి స్వాములు కూడా 3 సంవత్సరాలు ఖచ్చితంగా తప్పకుండా వెయ్యాలి. ముఖ్యంగా 3 సంవత్సరాలు తప్పకుండా వెయ్యాలి. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత కన్యస్వామి, కత్తి స్వామి, గంట స్వామి, గద స్వామి ఒకరొకరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కన్యస్వామికి చాలా కఠోర నియమాలు ఉంటాయి. కాబట్టి ఆ స్వామికి చాలా అద్భుతంగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. కన్యస్వామి అత్యంత ప్రీతికరమైన అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతికరమైన వాడు కన్యస్వామి. ఆ తర్వాత 2వ సంవత్సరం కత్తి స్వామి, తర్వాత గంట స్వామి, గద స్వామి, పెరిస్వామి. 5వసారి పెరిస్వామి అంటారు, అంటే పెద్ద స్వామి. కేరళ భాషలో పెరిస్వామి అంటారు, పెద్ద స్వామి. ఆ తర్వాత ఆ స్వామి ఇక ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు. ముఖ్యంగా 3 సంవత్సరాలు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. సో మాల ధరించినప్పుడు ఆ ఏమైనా తర్వాత వాళ్ళ చెప్ వాళ్ళ వీలుని బట్టి వేసుకోవాలి. పరిస్థితులను బట్టి, వాళ్ళ అనుకూల్యతను బట్టి వేసుకోవాలండి. మాల ధరించినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఆటంకాలు ఏర్పడితే అక్కడితో మాలను తీసివేసి మళ్ళీ వచ్చే ఏడాది మాల వేసుకోవాలా? లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా నిబంధనలు ఉంటాయా? వాటి గురించి ఒకసారి చెప్తారా అండి? ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు స్వామివారి ముడుపు అని ఉంటుందండి. ఒక తమలపాకులో ఒక రూపాయి కాయిన్ వేసిన తర్వాత దానికి ముడుపు కట్టి ఆ హుండీలో ఎప్పుడైతే వేస్తారో అప్పుడు వీళ్ళకు అక్కడ స్వామివారు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం పలాని వ్యక్తి వచ్చారు అని ముడుపులు వేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి మాల ధరించిన తర్వాత మధ్యలో ఏదైనా ఆటంకాలు వస్తే, అంటే సూతకాలు కానీ ఏదో ఇతరత్ర వేరే అంటే దూర బంధువులు వాళ్ళు ఎవరైతే వాళ్ళకి దోషం లేదు. తర్వాత ఎవరైతే స్వగోత్రీకులు కానీ, తర్వాత దగ్గరి బంధువులు కానీ వాళ్ళు ఏమైనా అవుతే వీళ్ళు మాత్రం లోపల గర్భాలయంలోకి వెళ్ళకుండగా, గుడి లోపల కూడా వెళ్ళకుండగా ఆ మాల విసర్జన ఎక్కడో తీసి ఒక చెట్టు కన్నా సరే లేదా నీళ్ళలో గాని పారవేయాలి. అది అంతవరకే ఆగిపోతుంది. ఆ దీక్ష కూడా పరిపూర్ణత అనిపించుకోదు. ఆ తర్వాత ఆ మాల విసర్జన చేసిన తర్వాత ఆ సంవత్సరం ఆగిపోవాలి. మళ్ళీ వేసుకోకూడదు. మళ్ళా వచ్చే సంవత్సరం కోసం వేచి చూడాలి వాళ్ళందరూ గూడా. ఆ వచ్చే సంవత్సరం తర్వాత మళ్ళీ స్వామివారి మళ్ళీ ఎప్పుడైతే కన్యస్వామి ఉంటాడో మళ్ళీ అప్పుడు కూడా కన్యస్వామి కిందనే లెక్క. ఇరుముడి ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ కింద పెట్టకూడదు అంటూ ఉంటారు కదండి. సో ఇటు ప్రయాణం చేసేటప్పుడు ఇరుముడిని ఎట్లా చూసుకోవాలి? వాటి నిబంధనలు ఎలా ఉంటాయండి? హ్మ్. ఇరుముడిని చాలా పవిత్రమైందండి. ఈ దీక్ష లోపల అయ్యప్ప స్వామి 41 దీక్ష లోపల ఇరుముడి అత్యంత ముఖ్యమైనది. ఆ ఇరుముడితోని మాత్రమే 18 మెట్లు ఎక్కడానికి అర్హులు. ఆ ఇరుముడు లేనిది 18 మెట్లు ఎక్కకూడదు. ఆ తర్వాత ఇరుముడి స్వామివారికి నెయ్యాభిషేకానికి మనం ఇక్కడి నుండే ఒక టెంకాయలో నెయ్యి తీసుకొని వెళ్ళాలి. అలాగే పక్కన కొన్ని బియ్యం మామూలుగా అయితే మనకు వీలుని బట్టి మనకు పల్లెటూర్లలో ఏదైతే పంట
അഞ്ചടി നീളം. మరి కాసేపట్లో మకర జ్యోతి దర్శనం కాబోతోంది. లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో ఎదురుచూస్తున్నారు. శబరి గిరులు హరిహర సుతుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో అత్యంత అద్భుత ఘట్టమైన మకర జ్యోతి దర్శనం జరగబోతోంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలంలో మకర సంక్రమణం మొదలవుతుంది. పొన్నంబలమేడుపై ఆ మణికంఠుడు జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన అయ్యప్ప స్వామి ఈ రోజే జ్యోతిమూర్తిగా మారి భక్తులకు అభయమిస్తారని ప్రతీతి. 41 రోజుల పాటు అత్యంత కఠినమైన మాలధారణ దీక్షను పాటించిన భక్తులకు ఈ జ్యోతి దర్శనం మోక్ష ప్రసాదమని ప్రగాఢ విశ్వాసం. ఈ దివ్య జ్యోతి వెలుగును దర్శించుకుంటే జన్మ జన్మలా పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు. అందుకే ఈ అద్భుతమైన దైవిక ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పంబా తీరం నుండి శబరిమల వరకు బారులు తీరి కనిపిస్తూ ఉంటారు. శబరి క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. അവരാണ് ഇപ്പോൾ ഇവിടെ എത്തിച്ചേർന്നിരിക്കുന്നത്. ദീപാരാധന കഴിയുമ്പോൾ സർവാഭരണ വിഭൂഷിതനായ അയ്യപ്പസ്വാമിയെ ദർശിക്കുന്നതിന് വേണ്ടിയാണ് ഇപ്പോൾ നടപ്പന്തലിൽ വലിയ ക്യൂ ഉണ്ടായിരിക്കുന്നത്. നോക്കുക, പുഷ്പക വിമാനത്തിൽ ഈശ്വരന്മാർ വന്ന് തൽപ്പമൊരുക്കുകയാണോ എന്ന് സംശയിക്കേണ്ടിയിരിക്കുന്നു. സൂര്യൻ മറയാൻ പോലും വൈകുന്നു. കാനനവാസൻ സർവാഭരണ വിഭൂഷിതനായി കണ്ടതിന് ശേഷം മറയാം. സംക്രമ സന്ധ്യകൾ സിന്ദൂരം ചാർത്തുകയാണ്. അതാ ഇതാണ് ദീപാരാധനയ്ക്ക് നട തുറക്കുന്നതിന് വേണ്ടി വളരെ ആകാംക്ഷയോടുകൂടി ഭക്തജനങ്ങൾ കാത്തു നിൽക്കുകയാണ്. ഒരു തീർത്ഥാടന കാലം അതിൻ്റെ പരിസമാപ്തിയിലേക്ക് കടക്കുകയാണ്. ഭക്തലക്ഷങ്ങൾ കാത്തിരുന്ന ഒരു പുണ്യമുഹൂർത്തത്തിലേക്ക് കടക്കാൻ പോവുകയാണ്. ഏത് മലയാളിയുടെയും അഭിമാനമാണ് ശബരിമല. మలయాళకరയുടെ ఆత్మీయ మరి కాసేపట్లో మకర జ్యోతి దర్శనం కాబోతోంది. లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో ఎదురు చూస్తున్నారు. శబరిగిరులు హరిహర సుతుని నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో అత్యంత అద్భుత ఘట్టమైన మకర జ్యోతి దర్శనం జరగబోతోంది. రైట్, ఇక గురుస్వామి గారు మళ్ళీ ఇటు బిగ్ టీవీతో కనెక్ట్ అయ్యారు. సిఎస్ అండి, ప్రజెంట్ లైవ్ విజువల్స్ చూస్తున్నాము. మరి కాసేపట్లో ఇటు మకర జ్యోతి దర్శనం ఉండబోతోంది కాబట్టి లైవ్ విజువల్లో అసలు ఏం జరుగుతోంది అనేది డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్. అన్మ్యూట్ చేయరా అండి, మ్యూట్లో ఉంది మీ వాయిస్. అన్మ్యూట్ చేశానండి. ఎస్ ఎస్ వస్తుందండి. ఓకే ఓకే ఓకేనండి. స్వామివారు అయ్యప్ప స్వామి శబరిమలలో ఇంకొద్ది క్షణాల్లో ఇంకొద్ది సేపట్లో అయ్యప్ప స్వామి యొక్క జ్యోతి దర్శన కార్యక్రమం, అలాగే స్వామివారి నిజస్వరూపం, స్వామివారు రాజు కాబట్టి అందర రాజ్యంలో రాజు కాబట్టి అందరూ కూడా అత్యంత వైభవంగా స్వామివారి యొక్క దర్శనం కోసం ప్రతి ఒక్కరు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. స్వామివారి దర్శనం తర్వాత స్వామివారి నిజస్వరూపం ఆభరణాల కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే స్వామివారి మకర సంక్రాంతి, ఈరోజు మకర సంక్రాంతి ప్రత్యేకంగా మకర సంక్రాంతి కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో వైభవంగా స్వామివారి
18 మెట్లెక్కి వ్యయ ప్రయాసలకు ఓర్చి 41 రోజు దీక్షాధారణ చేసి అలాగే మకర సంక్రాంతి రోజు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇంకొద్ది క్షణాల్లో ఇంకొద్ది సేపట్లో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. అందరికీ కూడా లైవ్ ప్రోగ్రాం కాబట్టి మన బిగ్ టీవీ వాళ్ళు మన ప్రోగ్రాంలు అత్యంత ఈ సంవత్సరం ప్రత్యేకంగా లైవ్ ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళందరూ కూడా ధన్యులు. అలాగే స్వామివారి ఆభరణాల కార్యక్రమం జరుగుతుంది. లోపల అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ദൃശ്യമായി കഴിഞ്ഞു. ശങ്കരനാരായണ പുത്രനായി പിറന്ന దర్శన కార్యక్రమం జరుగుతుంది. జ్యోతిషం ఒకటోసారి జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. పరమం పవిత్రం పరం జ్యోతిస్వరూపం భజే భూതనాథం. తాపస్సవేషధారియాయ కాననవాసన్ జ్యోతి దర్శనం రెండవసారి స్వామివారి జ్యోతి దర్శనం జరిగింది. స్వామివారి అనుగ్రహం రెండవసారి జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇంకొకసారి చివరిగా మూడోసారి జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. ఆ స్వామివారి జ్యోతి దర్శనం తర్వాత స్వామివారి అనుగ్రహం స్వామియే చిన్నవయ్యప్ప. ప్రతి ఒక్కరూ స్వామి నామస్మరణతో అయ్యప్ప స్వామి కుండలన్నీ కూడా దద్దరిల్లేలా స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అత్యంత వైభవంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. 3 సార్లు స్వామివారి యొక్క దర్శనం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ స్వామి అయ్యప్ప స్వాములు దీక్షా విరమణ చేసి స్వామివారి జ్యోతి దర్శనం ఇప్పుడు 18 మెట్ల దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా మాలధారణ చేసిన వాళ్ళు ఇరుముడు ఎత్తుకున్న వాళ్ళు మాత్రమే ఆ 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శన కార్యక్రమం జరుగుతుంది. అందరు కూడా దర్శన కార్యక్రమం സംസാരമലയിലേക്ക് പോയി. ആത്മശാന്തിക്ക് വേണ്ടി ഹിമാലയവും കുടജാദ്രി മലകളുമാണ് ശങ്കരാചാര്യർ തിരഞ്ഞെടുത്തത്. മോക്ഷത്തിൻ്റെ അർത്ഥം തേടിയാണ് നാഗാ കുന്നുകളിലും ശിവാലിക് മലനിരകളിലും ഗുരുനാനക് സഞ്ചരിച്ചത്. പീരുമേട് കുന്നുകളിലാണ് ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా పునీతులై స్వామి దర్శనం చేసుకుని అందరూ కూడా దర్శన భాగ్యం స్వామివారి యొక్క హారతి కార్యక్రమాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పునీతులైపోయారు. ఈ రోజుతో అందరూ కూడా చాలా పుణ్యాత్మ మహానుభావులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఆభరణాల దర్శనం కూడా జరుగుతుంది. అందరూ కూడా ప్రతి స్వామి కూడా ശിവഗിരിയാക്കി മാറ്റി. മലകയറ്റം തിരിച്ചറിവിൻ്റെ സഞ്ചാരമാണ്. മലകൾ ഊർജസ്ഥാനങ്ങളാണ്. దర్శనం కూడా మన అత్యంత వైభవంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వెళ్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు నియమనిష్టలతో పాటించే వాళ్ళు తెలుగు రాష్ట్రాల వాళ్ళు. కేరళ వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం అలాగే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు కానీ నియమాలు నిష్టలతో కానీ అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అదిగో పందల రాజవంశీయులు వాళ్ళు ఆ పందలరాజ వంశీయులు వాళ్ళందరూ కూడా స్వామివారి కార్యక్రమాన్ని పాల్గొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అనుగ్రహం తర్వాత స్వామివారి యొక్క ఆశీర్వచనం అందరూ కూడా వచ్చే సంవత్సరం వరకు 2027 వరకు కూడా
అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కూడా తులతూగాలని స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన, అలాగే మన బిగ్ టీవీ వాళ్ళపైన కూడా వారి యొక్క ఆశీర్వచనం ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాం. జ్యోతి దర్శన కార్యక్రమం అవుతుంది కాబట్టి అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శబరిమలలో మకర జ్యోతి దర్శనం కాబోతోంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. అక్కడ భక్తులంతా కూడా వేచి చూస్తున్నారు. అయ్యప్ప నామస్మరణతో శబరిమల కొండలు స్వామియే మారుమోగుతున్నాయి. శరణమయ్యప్ప. మకర జ్యోతి దర్శనంతో పులకించిపోయారు భక్తులు. మకర జ్యోతి దర్శనాన్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్లో లైవ్లో చూస్తున్నారు. అయ్యప్ప నామస్మరణతో శబరిమల కొండలు మారుమోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనంతో భక్తులంతా కూడా పులకించిపోతున్నారు. ఏటా కూడా భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. శబరిమలే మకర జ్యోతి దర్శనాన్ని మీరు లైవ్లో బిగ్ టీవీ స్క్రీన్లో చూస్తున్నారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనం అవుతోంది. లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో ఈ ఘట్టం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక ఘట్టం వచ్చేసింది. మనం లైవ్ విజువల్లో సైతం మకర జ్యోతి దర్శనాన్ని చూస్తున్నాము. శబరిగిరులు హరిహర సుతిని నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో అత్యంత అద్భుత ఘట్టమైన మకర జ్యోతి దర్శనం జరగబోతోంది. വീടുകളിലേക്ക് അവർക്ക് തിരികെ എത്താൻ അയ്യപ്പനവരെ അനുഗ്രഹിക്കട്ടെ എന്ന പ്രാർത്ഥനയോടെ സ്വാമിയേ ശരണമയ്യപ്പ. എല്ലാ പ്രേക്ഷകർക്കും നമസ്കാരം. തിരികെ സ്റ്റുഡിയോയിലേക്ക്. രൂപം ഭജേ ഭൂതനാഥം. താപസവേഷധാരിയായ കാനനവസൻ സർവാഭരണ വിഭൂഷിതനായി మకర జ్యోతి దర్శనాన్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్లో లైవ్లో వీక్షిస్తున్నారు. అయ్యప్ప నామస్మరణతో ఇటు శబరిమల కొండలు మారుమోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనంతో భక్తులంతా కూడా పులకించిపోతున్నారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనాన్ని లైవ్ విజువల్లో మీరు చూస్తున్నారు. പന്തളം രാജകൊട്ടാരത്തിൽ മൂന്നാമത്തെ തവണ അതാ പൊന്നമ്പലമേട്ടിൽ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദേവകളും ഋഷിമാരും ഭഗവാനെ ആരതി ഒഴിയുകയാണ്. പരം പ്രേമസ്വരൂപം, പരമം പവിത്രം, പരം ജ്യോതിസ്വരൂപം ഭജേ ഭൂതനാഥം. താപസവേഷധാരിയായ കാനനവസൻ സർവാഭരണ വിഭൂഷിതനായി അതാ ഒരിക്കൽ കൂടി ഭക്തൻ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బిగ్ టీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ పై కేసు నమోదు. ఎమ్మెల్యే అనుచరులపైన కూడా కేసు నమోదు. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్. ఆరోగ్య రంగానికి 567 కోట్లు రిలీజ్. నిధుల వినియోగం పెరగడం పట్ల కేంద్రం సంతృప్తిని వ్యక్తం చేసిందన్న సత్యకుమార్. అమరావతిలో హైకోర్టు జడ్జెస్ కోసం శరవేగంగా బంగ్లాల నిర్మాణం. మొత్తం 36 బంగ్లాలను నిర్మిస్తున్న సిఆర్డీఏ 24.38 ఎకరాల్లో 492 కోట్ల వ్యయంతో కన్స్ట్రక్షన్. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ గుళ్ల శుద్ధి. దేవతాపీఠాలను ఎర్రమట్టితో అలికి పసుపు కుంకుమలతో అలంకరణ. గుడి మెలుగు తంతుతో మొదలైన మహాజాతర ఘట్టం. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యాటకానికి కొత్త శోభ. నరసాపురంలో సంక్రాంతి వేళ హెలికాప్టర్ రైడ్ షురు. 5,000తో అంతర్వేది అందాలను ఆకాశం నుంచి వీక్షించే ఛాన్స్. కేపీహెచ్బీలో ఆలయ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 26 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం. 5 నిందితులు అరెస్ట్. పరారీలో మరో 2. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లిలో కోడి పందాలు. భారీగా బహుమతులు ప్రకటించిన నిర్వాహకుడు హరి. మొదటి రోజు పోటీల్లో బుల్లెట్ బైక్ ను గెలుపొందిన శ్రీనివాస్. సిద్దిపేట జిల్లాలోని కోహెడ్లో పర్యటించిన మంత్రి పొన్నం. శనిగరం చెరువులో రొయ్య పిల్లలను రిలీజ్. రాజీవ్ రహదారిపై భారీ ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదన. కొనసాగుతున్న బూమ్రుగ్ దౌలా చెరువు పునరుద్ధరణ పనులు. సంక్రాంతికి చెరువును అందుబాటులోకి తెస్తామన్న హైడ్రా. సాంకేతికత కారణాలతోనే పనుల్లో జాప్యమంటున్న అధికారులు. పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. చాలా ఆనందంగా ఉందన్న కైట్ ఫ్లయర్స్. తెలంగాణ సంస్కృతి చాలా ఇష్టమైన. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సరితాజ్. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఇక మరి కాసేపట్లో మకర జ్యోతి దర్శనం కాబోతోంది. లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో ఎదురు చూస్తున్నారు. శబరిగిరులు హరిహర సుత్తుని నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో అత్యంత అద్భుత ఘట్టమైన మకర జ్యోతి దర్శనం జరగబోతోంది. പമ്പ വരെ എല്ലാ ദിവസവും പ്രധാനപ്പെട്ട ഡിപ്പോകളിൽ നിന്നൊക്കെ തന്നെ ബസ്സുണ്ട്. പമ്പ എന്ന് പറഞ്ഞ് തിരുവനന്തപുരത്ത് നിന്നും, കൊട്ടാരക്കരയിൽ നിന്നും, കോട്ടയത്ത് നിന്നും, എറണാകുളത്ത് നിന്നും. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలంలో మకర సంక్రమణ మొదలవుతుంది. పొన్నంబలమేడుపై ఆ మణికంఠుడు జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన అయ్యప్ప స్వామి ఈ రోజే జ్యోతిమూర్తిగా మారి భక్తులకు అభయమిస్తారని ప్రతీతి. നാഗങ്ങളുടെ നടയുണ്ട്. ഇത്രയും ദേവതകളെ വണങ്ങി ഇവിടെ നിന്നാണ് മലകയറ്റം ആരംഭിക്കുക. ഇതുകൂടാതെ പമ്പയിലെത്തുന്നവർ ബലി ദർപ്പണം നടത്താറുണ്ട് പിതൃക്കൾക്ക് വേണ്ടി. അതിന് പമ്പയുടെ തീരത്ത് തന്നെ അംഗീകൃത ബലിമണ്ഡപങ്ങൾ ഉണ്ടെന്നുള്ളതാണ്. ഇവിടെ എല്ലായ്പ്പോഴും തന്നെ പമ്പയുടെ തീരത്ത് 41 రోజుల పాటు అత్యంత కఠినమైన మాలధారణ దీక్షను పాటించిన భక్తులకు ఈ జ్యోతి దర్శనం మోక్ష ప్రసాదమని ప్రగాఢ విశ్వాసం. ఈ దివ్య జ్యోతి వెలుగును దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు. అందుకే ఈ అద్భుతమైన దైవిక ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పంబా తీరం నుంచి శబరిమల వరకు బారులు తీరి కనిపిస్తున్నారు. శబరి క్షేత్రమంతా కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ మకర విలక్కు ప్రత్యేకత ఏంటి? దాని వెనుక దాగిన ఆధ్యాత్మిక కథనం ఎలాంటిదో చూస్తే, రామలక్ష్మణులు శబరిమలలో తమ భక్తురాలైన శబరిని కలుస్తారు. శబరి ఎంగిలి పళ్లను రాముడికి పెడుతుంది. రాముడు వాటిని ఎంతో సంతోషంగా స్వీకరించి తింటారు. అప్పుడు రాముడు తపస్సు చేస్తున్న ఒక దివ్య స్వరూపుడిని గుర్తిస్తారట. అతడు ఎవరిని శబరిని అడుగుతారట శ్రీరాముడు. అతడు శబరి శాస్త అని చెబుతుందట శబరి. రాముడు శాస్త వైపునకు పయనిస్తాడట. అప్పుడు ఆ దివ్య స్వరూపుడు లేచి శ్రీరాముడికి స్వాగతం పలుకుతాడట. ఈ ఘటన జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారట.
మకర విళక్కు రోజున ధర్మశాస్త్ర తన భక్తులను ఆశీర్వదించడానికి తన తపస్సునకు విరామం ఇస్తాడని అందరూ కూడా నమ్ముతారు. എല്ലാ ഭക്തജനങ്ങൾക്കും വന്ന് ഈ ഭക്ഷണം കഴിക്കുന്നതിനുള്ള സൗകര്യമുണ്ട്. അന്നദാന മണ്ഡപമുണ്ട്. പമ്പയുടെ തീരത്ത് തന്നെയാണ് అన్నదాన మండపం. అయితే మకర జ్యోతి మకర విళక్కు రెండు కూడా వేరువేరుగా చెప్తారు. 1999, 2011 సంవత్సరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల్లో వీటి తేడాపై నిర్వచనాలు వెలువడ్డాయి. మరీ ముఖ్యంగా 2011లో జరిగిన తొక్కిసలాట సమయంలో కేరళ హైకోర్టు మకర జ్యోతి మానవ నిర్మితమా కాదా తెలుసుకోవాలని భావించింది. శబరిమల నుంచి కనిపించే కాంతి పవిత్ర ఖగోళ కాంతిగా తేల్చి చెప్పింది ఈ ఆలయం. అయితే మకర విళక్కు మకర జ్యోతి మధ్య తేడా ఉందని, మకర జ్యోతి అంటే ఒక ఖగోళ నక్షత్రమని, మకర విళక్కును వెలిగిస్తారని స్పష్టీకరించారు ఆనాటి ఆలయ తంత్రి కుటుంబ సభ్యులు. ഒഴുകിയെത്തുന്നു. സ്വാമി ശരണം. ఇక మకర జ్యోతికి సంబంధించి మరింత డీటెయిల్గా మనతో మాట్లాడడానికి గురుస్వామి శరత్ కుమార్ గారు బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. సో ప్రజెంట్ చూస్తున్నామండి, ఇటు మకర జ్యోతి అనగానే అయ్యప్ప భక్తులు చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. సో అయ్యప్ప భక్తులు మకర జ్యోతిని ఎందుకంత ప్రత్యేకంగా భావిస్తారండి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు మకర జ్యోతి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా మహా నిష్ఠాగరిష్ఠులతో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం నుండి మకర జ్యోతి వరకు దీక్షాధారణలో ఉండి మకర విళక్కు మకర జ్యోతి దర్శనం తర్వాత ఆ దీక్ష విరమింపజేసుకుంటారు. అయితే శరత్ కుమార్ గారు, ఈ మకర జ్యోతి దర్శనం ప్రతి ఏటా కూడా జరుగుతుంది. అయినా సరే కోట్లాది మంది భక్తులు మళ్ళీ మకర జ్యోతి దర్శనానికి ఎస్పెషల్లీ ఎంతో కష్టపడి శబరిమలకు చేరుకుంటూ ఉంటారు. మకర జ్యోతిని చూసి తరిస్తూ ఉంటారు. సో మకర జ్యోతికి ఉన్న ఆ స్పెషాలిటీ అంటే ఏంటి? అట్ ద సేమ్ టైం మకర జ్యోతి దర్శనం ఇచ్చే ఆ సందేశం ఏంటి? మీరేం చెప్తారు? ఒకటండి, ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండగ కూడా వస్తుంది, కానీ ఏ పండగ ఆ పండగ ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ అయ్యప్ప స్వాములు కూడా ముందుగా కన్యస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి, పేరిస్వామి అనుకోని చెప్పి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క మాలధారణ వేసి నిత్యాగరిష్ఠులతో కూడా అత్యంత నిష్ఠతో ఉండి ఏకభుక్తం నమామ్యం అని ఒకటే పూట భోజనం చేసి చన్నీళ్ళ స్నానం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం పరితపిస్తారు. అలాగే చెప్పండి. అలాగే స్వాములు అయ్యప్ప స్వాములు ప్రతి సంవత్సరం కూడా స్వామి యొక్క దర్శనం చేసుకోవడానికి మహా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రతి వాళ్ళు కూడా భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా చేసుకుంటారు. గురుస్వామి గారు, ఇటు మకర జ్యోతి మొత్తం 3 సార్లు దర్శనం ఇస్తూ ఉంటుంది. సో 3 సార్లు దర్శనం ఇవ్వడానికి ఏదైనా కారణం ఉందా? 3 సార్లు అంటే చూడండి అమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అదేవిధంగా 3 జన్మల దోషాలు తొలగిపోవడానికి 3 సార్లు జ్యోతి దర్శనం జరుగుతుంది. అలాగే బ్రహ్మకు 3 నామాలు, శివుడికి 3 నామాలు, దానికి ప్రత్యక్ష నిదర్శనం అండి ఇది. ఇటు ఉత్తరాయణం ప్రవేశించే సందర్భంలోనే ఇటు మకర జ్యోతి దర్శనానికి ఏదైనా విశిష్టత ఉందంటారా అండి? సూర్యకిరణంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం
ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణం దక్షిణాయనం 2 కాలాలు ఉంటాయండి. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం 6 మాసాలు, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం 6 మాసాలు అని మన వేద పండితులు విభజించారు. అలాగే సంవత్సరానికి 12 నెలలు, 6 ఋతువులు అలాగే మన వేద పండితులు నిర్ణయించారు. అలాగే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వరకు, ఆ తర్వాత మన తొలి ఏకాదశి వస్తుంది కండి, ఆ తొలి ఏకాదశి నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మకర విలక్కు తర్వాత దక్షిణాయనం మొదలవుతుంది. అక్కడి నుండి పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగాను ఉంటుంది. అలాగే దక్షిణాయనంలో పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగాను ఉంటుంది. గురుస్వామి గారు, ఇటు అదేండి. జ్యోతి దర్శనానికి ముందు అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఎటువంటి ఏర్పాట్లను చేస్తారు, వాటి గురించి మీరేమంటారు? స్వామివారికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా నిత్యాభిషేక కార్యక్రమాలు, అలాగే స్వామివారికి అలంకరణ కార్యక్రమాలు, ఆభరణాలు. స్వామివారికి శబరిమల దగ్గర అయ్యప్ప స్వామికి పందలరాజు దగ్గర నుంచి స్వామివారు అయ్యప్ప స్వామి రాజు కాబట్టి ఆ రోజు పీఠాన్ని అధిరోహించిన రోజు కాబట్టి పందల రాజ్యం నుంచి ఆభరణాలు తీసుకొచ్చి స్వామివారికి అలంకారం చేస్తారు. అలాగే ఈ మకర విలక్కు తర్వాత మాలికాపురోత్తమ అమ్మవారు వచ్చి స్వామివారు దర్శనం చేసుకొని నన్ను ఎప్పుడు వివాహం ఆడతారా అనుకొని చెప్పి చూసుకుంటారు. అలాగే చూసిన తర్వాత ఎప్పుడైతే కన్యాస్వామి రాకుండగా అక్కడ ఉంటుందో అప్పుడు వివాహం ఆడతాను అనుకొని స్వామివారు అమ్మవారికి మాట ఇచ్చారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కన్యాస్వామి కోసం ఎప్పుడు వచ్చారా అని అమ్మవారు మాలికాపురోత్తమ అమ్మవారు వచ్చేసి చూస్తారు. అయ్యప్ప స్వామి తన భక్తులకు ఇటు జ్యోతి రూపంలో ఇచ్చే సందేశం ఏంటి అని అంటే మీరేమంటారండి? అయ్యప్ప స్వామి నేను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జ్యోతి రూపంలో మీకు ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగం కలిగిస్తాను, ప్రతి సంవత్సరం కూడా మీకు జ్యోతి రూపంలో మీకు దర్శన భాగం కలిగిస్తాను అని స్వామివారు మాటిస్తారు భక్తులకు, అయ్యప్ప స్వామి భక్తులకు. ఇటు ఏటేటా అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అంటే అంత కఠోరమైన అయ్యప్ప దీక్ష పాటించి ఇటు శబరిగిరులకు వస్తూ ఉంటారు. సో అయ్యప్పపై భక్తుల విశ్వాసానికి కారణాలు ఏమేమి ఉంటాయి అని అనుకోవాలి? అండ్ ఈ మాలధారణ ఎలా ఉంటుంది, మీరేమంటారు? చూడండమ్మా, అయ్యప్ప స్వామి మాలధారణ చాలా కఠోరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానం చేసుకోవడం, నల్ల బట్టలు ధరించడం, మాలధారణ చేసుకోవడం, అలాగే చెప్పులు లేకుండగా ఏకభుక్తం నమామ్యం అనుకు ఒకటే పూట భోజనం చేయడం, స్వామినామ స్మరణ. అక్కడి నుంచి మనకు స్వామినామ స్మరణ సంక్రాంతి పండుగ వరకు కూడా ప్రతి భక్తులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు అందరికీ కూడా స్వామివారి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అదే విధంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శబరిమలకి వస్తున్నారు. ఎప్పుడైతే కన్యాస్వాములు ఆగిపోతారో అప్పుడు కలియుగాంతం అవుతుంది అని స్వామివారు చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే కన్యాస్వామి ఆగిపోతారో అప్పుడు మాలికాపురోత్తమ అమ్మవారు అయ్యప్ప స్వామిని వివాహం ఆడతానని స్వామివారు అమ్మవారికి మాట ఇచ్చారు. అప్పటి వరకు కూడా ఈ స్వాములు నిరంతరం కూడా అలాగే వస్తూ ఉంటారు, స్వామివారి దర్శనం చేసుకుంటూనే ఉంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకంతకు పెరిగి అత్యంత వైభవంగా స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా
భక్తులు తండోపతండాలుగా ఈ శబరిమలకి వస్తున్నారు. సో అయ్యప్ప మాలధారణ విషయంలో కఠోర నిబంధనలు మనందరికీ తెలుసు. సో ఈ నిబంధనలు అసలు మనకు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయండి? చూడండమ్మా, ఇప్పుడు మనకు శనీశ్వరుడికి స్వామివారు అనుగ్రహిస్తారు. ఎలాగంటే, నేను నీ భక్తులందరినీ కూడా కర్ణ కఠోరంగా నీ భక్తులందరినీ కూడా ఇబ్బందులు పెడతాను అని చెప్పి శనీశ్వరుడు అయ్యప్ప స్వామి చెప్తారు. అయితే అయ్యప్ప స్వామి ఏమంటారు, నీకు ఇష్టమైన నల్లబట్టలు ఏవైతే ఉంటాయో ఆ నల్లబట్టలను ధరిస్తారు. అలాగే కాళ్ళకు రాళ్ళు ముళ్ళు కుచ్చుకునేటట్టు చేస్తాను అని చెప్పి ఆ శనీశ్వరుడు ఉంటే, అప్పుడు చెప్పులు కూడా లేకుండా నేను చేస్తాను. నీకు ఏదైతే ఇష్టమో అలాగే నా భక్తులందరూ కూడా ఉండి ఆ శని దోషాలు మిగతా ఆ శని దోషాలన్నీ కూడా తొలగించడానికి నువ్వు నా భక్తులను అనుగ్రహించు అని చెప్పి శనీశ్వరుణ్ణి అయ్యప్ప స్వామి ఆదేశిస్తారు. స్వామి అలాగే చెప్పండి. అలాగే మనకు ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఇప్పుడు మీరు గమనించారు. ఇప్పుడు వర్ష ఋతువు, వర్షాకాలం, ఆషాఢం, శ్రావణం వర్ష ఋతువు. ఆ తర్వాత హేమంత ఋతువు, మార్గశిరం, పుష్యమాసంలో హేమంత ఋతువు, మంచు కురిసే కాలం. వర్షాకాలంలో వర్ష ఋతువులో వర్షాలు అధికంగా పడ్డ తర్వాత ఆ మలినాలన్నీ కూడా కొట్టుకుపోయిన తర్వాత శరదృతువులో చక్కటి వాతావరణం ఉంటుంది. ఆశ్వీజం, కార్తీక మాసం. ఆ శరదృతువులో ఈ వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉండడం వల్ల భక్తులందరూ కూడా చలికాలంలో చన్నీళ్ళ స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అని చెప్పి మన శరదృతువులో కార్తీక మాసం, మార్గశిర మాసం, పుష్యమాసంలో మాలధారణ చేసి చలికాలంలో చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల మహా ఆరోగ్యంగా ఉంటారు అని ప్రతీతి. స్వామి మాల వేసుకున్న వ్యక్తుల్ని స్వామి అని పిలుస్తూ ఉంటాము. స్వామి అని ఎందుకు సంబోధిస్తారు? ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందనుకోవాలండి? ఇక్కడ మనకు ఒక విషయం గమనించాలండి. మనం పక్క వాళ్ళని ఎదుటి వాళ్ళని ఏ విధంగా సంబోధించాలో ఒకరొకరు ఒక్కొక్క విధంగా సంబోధిస్తాము. పెద్దవాళ్ళను కానీ, చిన్నవాళ్ళను కానీ, మన సరిజోడి వాళ్ళను కానీ కూడా అందరినీ కూడా ఒక్కొక్క రకంగా సంబోధిస్తాము. నాన్న, అమ్మ, తమ్ముడు, అన్నయ్య అనే విధంగా సంబోధిస్తాము. అలాగే ఫ్రెండ్ లాగా సంబోధిస్తాం. అలాగే మనకు అయ్యప్ప స్వాములను స్వామి రూపకంగా భావించి, అయ్యప్ప స్వామి మన ప్రత్యక్షంగా ఎదురుగా మనకు అయ్యప్ప స్వామి ఉన్నారు అన్న భావంతో స్వామి రూపకంగా భావించి స్వామి శరణం అని చెప్పి ఏదైనా తప్పు చేసినా కానీ స్వామి శరణం అని నామస్మరణ ప్రతి నిరంతరం కూడా స్వామి నామస్మరణతోనే జరుగుతుంది. కాబట్టి అందరినీ కూడా స్వామి రూపకంగా భావిస్తారు అయ్యప్ప స్వామి. అందుకే స్వామి శరణం అని చెప్తారు. సో కనీసం 41 రోజుల పాటు దీక్ష ఉంటారు. సో 41 రోజుల పాటు దీక్ష చెయ్యాలి అన్న నిబంధన వెనుక ఉన్న ఆ మర్మం ఏంటండి? ఇక్కడ ఒకటి ఏంటండి, కొంతమంది స్వాములు 11 రోజులు చేయొచ్చు కదా స్వామి, 21 రోజు చేయొచ్చు కదా, 41 రోజు చేయొచ్చు కదా. మినిమం ఆ 41 రోజు అయ్యప్ప స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి 41 రోజు మించి చేయాలి. అంతలోపు మాత్రం చేయకూడదు. అది పద్ధతి కూడా కాదు అసలు. 41 రోజు కంటే మించి చేయాలి. స్వామివారిది దీక్షా కార్యక్రమం మగవాళ్ళకి అందరు కూడా ఈ 41 రోజు దీక్ష, ఆ మండల దీక్ష ఉంటుంది కాబట్టి మగవాళ్ళందరూ కూడా 41 రోజు దీక్షలో ఉండారు. ఇంకా ఆడవాళ్ళకంటేనే వాళ్ళకు ఇతర ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయకూడదు ఆ దీక్ష కూడా. ఒకవేళ వాళ్ళు అమ్మవారి దీక్ష ఏదైనా చేసినా కానీ 21 రోజు 11 రోజు వాళ్ళు చేయొచ్చు. మగవాళ్ళకు మాత్రం 41 రోజు మండల దీక్ష. మండలం అంటే 41 రోజు. ఆ 41 రోజు దీక్ష ధారణ చేయాలండి.
గురువు గారు జనరలీ ఇటు మకర సంక్రాంతి రోజు ఇటు దర్శనం ఇస్తూ ఉంటుంది మకర జ్యోతి, కానీ ఒక రోజు ముందరగానే ఈసారి మకర జ్యోతి దర్శనం ఇస్తోంది. ఎందుకంటారు? దానికి కారణం ఏమి ఉండొచ్చు? ప్రతి సంవత్సరం కూడా 13, 14, 15, 13, 14, 15 3 రోజులు మాత్రమే మకర సంక్రాంతి, మకర సంక్రమణం. ఆ రోజు అంటే ఈరోజు 14వ తేదీ కాబట్టి సంక్రమణం అంటే ఒక రాశిలో నుంచి ఇంకొక రాశి లోపలికి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మాత్రమే వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం మామూలుగా ప్రతి సంవత్సరం కూడా 14వ తేదీ రోజు మాత్రమే వస్తుంది మకర సంక్రాంతి. సంక్రమణం ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడాన్ని సంక్రమణం అంటారు. అది మాత్రం ఇప్పుడు ఈ సంక్రమణం ఈ 14వ తేదీ రోజే వస్తుంటుంది. కాకపోతే మన దగ్గర 14, 15, 16 సంక్రాంతి పండగ కార్యక్రమం మనం చేస్తున్నాం. అంటే 14వ తేదీ రోజు ఈ రోజు సంక్రమణం అవుతే 13 రోజు కాకుండా మనం ప్రతి సంవత్సరం కూడా 13, 14, 15 అలా చేస్తుంటాం. ఈ రోజు సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మాత్రమే జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. సో మూల నియమాల విషయంలో ఉత్తరాదిలో పోలిస్తే ఇటు దక్షిణాది నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కఠినంగా ఇటు భావిస్తూ ఉంటారు. ఉత్తరాది వారు మాత్రం ఆ స్థాయిలో పాటించరని కూడా అంటూ ఉంటారు. దానికి కారణాలు ఏమై ఉండొచ్చండి? ఒకటండి, ఇక్కడ మనకు ఉత్తరాది వాళ్లకు కొంతమందికి మాత్రమే ఈ అయ్యప్ప స్వామి వారిది దీక్షాధారణ వాళ్ళకు కొంతమందికి మాత్రమే తెలుసు. వాళ్ళకి ఇంకా అక్కడ వాళ్ళకి పెద్దగా తెలియదు. అక్కడ వాళ్ళు ఉత్తరాది వాళ్ళందరూ కూడా శివుణ్ణి ఎక్కువ కొలుస్తుంటారు, శివనామ స్మరణ. మన దగ్గర దక్షిణాది వాళ్ళు మాత్రం కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక ఈ 4 రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ దీక్షా నియమాలు గురుస్వాములు కొన్ని సంవత్సరాల నుంచి దీక్షాధారణ చేసి వాళ్ళు స్వతహాగా పాటించి ఇతరులకు ప్రచారం చేశారు కాబట్టి ఇక్కడ మాత్రం చాలా ఎక్కువగా పాటిస్తున్నారు. ఉత్తరాది వాళ్లకు అంతగా ప్రచారంలో లేదు కాబట్టి అక్కడ పెద్దగా పట్టింపు అనేది లేదు. అక్కడ ప్రత్యేకంగా శివనామ స్మరణ చేస్తుంటారు, శివుణ్ణి ఎక్కువగా కొలుస్తుంటారు ఉత్తరాది వాళ్ళందరూ కూడా. సో అయ్యప్ప స్వామి ఆసనం రూపంలో కూర్చొని భక్తులకు దర్శనం ఇవ్వడానికి ప్రత్యేకమైన సందేశం ఏమైనా ఉంది అనుకోవాలండి? ఇదండి ఆ స్థానంలో అయ్యప్ప స్వామి ఆసనం రూపంలో కూర్చొని భక్తులకు జనరల్లీ దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఆసనంలో కూర్చొని ఆయన దర్శనం ఇవ్వడానికి ఏమైనా ప్రత్యేకత ఉంది అనుకోవాలా? ఆసనం అంటే అది సుఖాసనం. మామూలుగా మనకు యోగాసనాల లోపల అది చాలా సుఖవంతమైన ఆసనాలు. పద్మాసనం వేసుకోవడం కానీ తర్వాత కూర్చోవడం కానీ కాకుండా ఆ ఆసనంలో కూర్చోవడం వల్ల చాలా సుఖంగా కూర్చోవడానికి వీలవుతుంది. అలాగే స్వామికి బంధం కట్టుకుంటారు, కాళ్ళకి పాదాలకి బంధం కట్టుకుంటారు. ఆ బంధం కట్టుకోవడం వల్ల సుఖాసనం అంటే మన యోగ నిద్రలో ఉంటారు కాబట్టి అలా చేయడం వల్ల కొంచెం ఇతరత్ర ఇబ్బందులు కలగకుండా ఆ సుఖాసనం అంటారండి. ఇటు అయ్యప్ప స్వామి మాల విరమణ తర్వాత కొంతమంది జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయని చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు జనరలీ చాలామంది ఉంటూ ఉంటారు. సో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇదంతా అయ్యప్ప మాల నిబంధనల ఫలితంగా అని భావించవచ్చా అండి? అవునండి, తప్పకుండా. అయ్యప్ప స్వామి మాలధారణ వల్ల కొన్ని నియమాలు పాటిస్తుంటారు, కొన్ని ఇతరట్ల అలవాట్ల లోపల మార్పులు చెందుతాయి. అలాగే జీవన విధానం లోపల చాలా మటుకు మార్పులు వస్తున్నాయి. నేను చూస్తున్నాను కూడా చాలా మందిని కూడా. అలాగే ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. భగవన్ నామస్మరణ చేస్తుంటున్నారు కాబట్టి నిరంతరం నామస్మరణ చేస్తుంటారు కాబట్టి కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా వదిలేస్తారు కాబట్టి జీవన విధానం లోపల చాలా మటుకు మార్పులు వస్తాయి. అలాగే అంటే కామం, క్రోధం
ఆవేశపడడం ఇటువంటివన్నీ కూడా జీవన విధానం లోపల ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రతి సంవత్సరం కూడా వదిలేస్తున్నారు కాబట్టి చాలా మటుకు వీళ్ళ లోపల భక్తుల లోపల మార్పు జరుగుతుంది. గురుస్వామి గారు, ఇటు జనరలీ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇటు 18 మెట్లు ఎక్కుతూ ఉంటారు. సో ఈ 18 మెట్లకు ఉన్న విశిష్టత ఏంటండి? అష్టాదశ శక్తిపీఠాలు, 18 పురాణాలు, భాగవతం 18 పురాణాలు, ఇవన్నీ కూడా మన హిందూ ధర్మానికి అలాగే 18 1 + 8 9 నవరాత్రులు, నవబ్రహ్మలు, దుర్గామాతలు ఇవన్నీ కూడా 9కి చాలా విశిష్టత ఉన్నది కాబట్టి 18 మెట్లు అష్టాదశ శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు, అలాగే 18 మెట్లు సోపానాలు, ఇవన్నీ కూడా 18 9 నవగ్రహాలు, నవబ్రహ్మలు ఇవన్నీ కూడా ఈ 9 అంకె అనేది ఏదైతే ఉంటుందో అది చాలా విశిష్టమైనది కాబట్టి ఆ 18కి మెట్లను ఎక్కడం వల్ల మనిషి లోపల ఉన్న ఇతరత్ర ఏవైతే ఉన్నాయో ఈ కామ క్రోధ లోభం మదం మాత్సర్యం ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క రూపకంగా తొలగించుకుంటూ 18 మెట్లు ఎక్కిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత ఆ స్వామి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక రకమైన 18 సంవత్సరాలు పరిపూర్ణంగా అయిన తర్వాత వాళ్ళు ఋషిగా మారిపోతారు. గురుస్వామి గారు, మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా. సో ప్రజెంట్ ఇటు అక్కడ జరుగుతున్న లైవ్ విజువల్ స్క్రీన్లో కనిపిస్తుంది. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పగలుగుతారా అండి? అయ్యప్ప స్వామి ఇప్పుడు జరుగుతుందో చెప్తున్నాం. అవునండి. అయ్యప్ప స్వామిది బిగ్ టీవీలో లైవ్ పెట్టారు. అలాగే స్వామివారి యొక్క ఆభరణాలు తీసుకొచ్చారు. ఆభరణ అలంకరణ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. లోపల స్వామివారికి అలంకరణ జరుగుతుంది. అలంకరణ జరిగిన తర్వాత మహామంగళారతి అలాగే జ్యోతి దర్శనం జరుగుతుంది. ఓకే. సో అయ్యప్ప స్వామి ఆభరణాల పెట్టెలతో పాటు జనరలీ గరుడ పక్షి కాపలాగా కూడా వస్తూ ఉంటుంది. సో గరుడ పక్షిని కాపలాగా ఉంచడానికి కారణం ఏంటండి? గరుక్మంతుడు స్వామివారు శివుడు విష్ణువుకు పుట్టిన హరిహర పుత్రుడు కదండి. కాబట్టి విష్ణుమూర్తి గరుడ పక్షి రూపకంలో ఆ ఆభరణాలను కాపాడుకుంటూ స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విష్ణుమూర్తి మాయమైపోతారు. దానికి ప్రత్యక్షంగా నిదర్శనం గరుడ పక్షి వచ్చి మాయమైపోతారు కాబట్టి దాని ప్రత్యక్ష నిదర్శనం. ఇంకా ఎంతసేపట్లో ఇటు మకర జ్యోతి దర్శనం ఉంటుందండి? అండ్ మకర జ్యోతి దర్శనం ఈ టైంకి ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది? 7 గంటల 45 నిమిషాలకు మకర జ్యోతి, 7 గంటల 45 నిమిషాలకు ప్రత్యక్షంగా మకర జ్యోతి ఆ టైంలోనే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఆ టైంకే జరుగుతుంది అని ఎలా తెలుస్తుందండి? అంటే ఇప్పుడు మనకు ఆ టైంలో మకర సంక్రమణం అక్కడ నక్షత్ర దర్శనం జరుగుతుందండి. తూర్పు వైపు నక్షత్ర దర్శనం కలుగుతుంది. ఆ టైం మనం ఇప్పుడు కూడా చూసినా కానీ కాస్త చీకటి పడ్డ తర్వాత కూడా మనకు డైరెక్ట్ నక్షత్ర దర్శనం అవుతుంది. ఆ టైంలో కరెక్ట్ 7 గంటల 45 నిమిషాలకు స్వామివారి దర్శనం ఆ నక్షత్ర రూపకంగా దర్శనం ఇస్తారు. ఎప్పుడైతే ఆ నక్షత్రం దర్శనం అవుతుందో అక్కడే జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ టైంలోనే జ్యోతి దర్శనం కావాలని సంధ్యా సమయం, అది సరైన సమయం.
గురుస్వామి గారు, ఇటు ప్రెజెంట్ స్క్రీన్లో మొత్తం కూడా లైవ్ విజువల్ మనం కవర్ చేస్తున్నాం. సో అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది డీటెయిల్డ్గా ప్రేక్షకులకి చెప్తారా అండి? స్క్రీన్ లోపల అండి ఇప్పుడు మనకు స్వామివారి ఆభరణాల కార్యక్రమం జరుగుతుంది, స్వామివారి అలంకరణ జరుగుతున్నది. అలాగే హారతి కార్యక్రమాలు లోపల గర్భాలయంలో స్వామివారి యొక్క అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం, మకర జ్యోతి కోసం వేచి ఉన్నారు. అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో కుతూహలంగా, ఎంతో అద్భుతంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి అన్న కుతూహలంతో ప్రతి ఒక్కరు కూడా అత్యంత వైభవంగా స్వామి గురుస్వాములు కానీ, కన్యస్వాములు కానీ, కత్తిస్వాములు అందరూ కూడా అత్యంత కుతూహలంతో, ఉత్సాహంతో ఉన్నారు. అందరూ కూడా స్వామివారి లోపల ఆభరణాల కార్యక్రమం జరుగుతుంది, అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. అలంకరణ కార్యక్రమం జరగగానే స్వామివారి ముఖద్వారం ద్వార దర్శనం జరుగుతుంది. అలాగే అప్పుడు మనకు జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. సో ఇటు మాలలు ఇందాక మీరు చెప్పినట్టు కన్యాస్వామి మాల దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఎన్ని మాలలు ఉంటాయండి? అండ్ వాటికి సంబంధించిన విశిష్టత ఏంటనేది చెప్తారా ఒకసారి? ఫస్ట్ మొదటగా కన్యాస్వామి కార్తీక మాసంలో మాలధారణ చేసుకోవాలి. మాలధారణ చేసుకున్న తర్వాత 41 రోజు దీక్షాధారణ చేసుకున్న తర్వాత ఆ స్వామి పెద్ద పాదం, చిన్న పాదం ఉంటుందండి. పెద్ద పాదంలో కఠోరంగా ఆ పెద్ద పాదంలో 75 కిలోమీటర్లు నడిచిన తర్వాత పంబా నదిలో స్నానం చేసి, అలాగే స్వామివారి దగ్గర నీలిమలై దగ్గర స్వామివారి కన్య ఒక బాణాన్ని గుచ్చి, కన్యస్వామి నేను దర్శనానికి వచ్చాను స్వామి అని చెప్పి అది ఆ బాణాన్ని గుచ్చిన తర్వాత అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు జ్యోతి దర్శనానికి జ్యోతికి వెళ్ళాలి కన్యస్వామి. ఆ తర్వాత కత్తిస్వామి. ప్రతి స్వాములు కూడా 3 సంవత్సరాలు ఖచ్చితంగా తప్పకుండా వెయ్యాలి. ముఖ్యంగా 3 సంవత్సరాలు తప్పకుండా వెయ్యాలి. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత కన్యస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి ఒకరొకరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కన్యస్వామికి చాలా కఠోర నియమాలు ఉంటాయి కాబట్టి ఆ స్వామికి చాలా అద్భుతంగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. కన్యస్వామి అత్యంత ప్రీతికరమైన, అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతికరమైన వాడు కన్యస్వామి. ఆ తర్వాత 2వ సంవత్సరం కత్తిస్వామి, తర్వాత గంటస్వామి, గదస్వామి, పెరిస్వామి. 5వసారి పెరిస్వామి అంటారు, అంటే పెద్ద స్వామి. కేరళ భాషలో పెరిస్వామి అంటారు, పెద్ద స్వామి. ఆ తర్వాత ఆ స్వామి ఇక ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు. ముఖ్యంగా మినిమంలో ముఖ్యంగా 3 సంవత్సరాలు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. సో మాల ధరించినప్పుడు ఏమైనా వాళ్ళ వీలుని బట్టి వేసుకోవాలి, పరిస్థితులను బట్టి, వాళ్ళ అనుకూలతను బట్టి వేసుకోవాలండి. మాల ధరించినప్పుడు ఇఫ్ ఇన్ కేసు ఏమైనా ఆటంకాలు ఏర్పడితే అక్కడితో మాలను తీసివేసి మళ్ళీ వచ్చే ఏడాది మాల వేసుకోవాలా, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా నిబంధనలు ఉంటాయా? వాటి గురించి ఒకసారి చెప్తారా అండి? ప్రతి సంవత్సరం కూడా వాళ్లకు స్వామివారి ముడుపు అని ఉంటుందండి. ఒక తమలపాకులో ఒక రూపాయి కాయిన్ వేసిన తర్వాత దానికి ముడుపు కట్టి ఆ హుండీలో ఎప్పుడైతే వేస్తారో అప్పుడు వీళ్లకు అక్కడ స్వామివారు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం పలాని వ్యక్తి వచ్చారు అని ముడుపులో వేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి మాల ధరించిన తర్వాత మధ్యలో ఏదైనా ఆటంకాలు వస్తే, అంటే సూతకాలు కానీ ఏదో ఇతరత్ర వేరే, అంటే దూర బంధువులు వాళ్ళు ఎవరైతే వాళ్ళకి దోషం లేదు. తర్వాత ఎవరైతే స్వగోత్రీకులు కానీ, తర్వాత దగ్గరి బంధువులు కానీ వాళ్ళు ఏమైనా అవుతే వీళ్ళు మాత్రం లోపల గర్భాలయంలోకి వెళ్ళకుండా, గుడి లోపల కూడా వెళ్ళకుండా ఆ మాల విసర్జన ఎక్కడో తీసి ఒక చెట్టు కన్నా సరే లేదా నీళ్ళలోనే పారవేయాలి. అది అంతవరకే ఆగిపోతుంది. ఆ దీక్ష కూడా
పరిపూర్ణత అనిపించుకోదు. ఆ తర్వాత ఆ మాల విసర్జన చేసిన తర్వాత ఆ సంవత్సరం ఆగిపోవాలి. మళ్ళీ వేసుకోకూడదు. మళ్ళా వచ్చే సంవత్సరం కోసం వేచి చూడాలి వాళ్ళందరూ గూడా. ఆ వచ్చే సంవత్సరం తర్వాత మళ్ళీ స్వామివారి మళ్ళీ ఎప్పుడైతే కన్యాస్వామి ఉంటాడో మళ్ళీ అప్పుడు గూడా కన్యాస్వామి కిందనే లెక్క. ఇరుముడి ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ కింద పెట్టకూడదు అంటూ ఉంటారు కదండి. సో ఇటు ప్రయాణం చేసేటప్పుడు ఇరుముడిని ఎట్లా చూసుకోవాలి? వాటి నిబంధనలు ఎలా ఉంటాయండి? హ్మ్. ఇరుముడిని చాలా పవిత్రమైందండి. ఈ దీక్ష లోపల అయ్యప్ప స్వామి 41 దీక్ష లోపల ఇరుముడి అత్యంత ముఖ్యమైనది. ఆ ఇరుముడితోని మాత్రమే 18 మెట్లు ఎక్కడానికి అర్హులు. ఆ ఇరుముడు లేనిది 18 మెట్లు ఎక్కకూడదు. ఆ తర్వాత ఇరుముడి స్వామివారికి నెయ్యాభిషేకానికి మనం ఇక్కడి నుండే ఒక టెంకాయలో నెయ్యి తీసుకొని వెళ్ళాలి. అలాగే పక్కన కొన్ని బియ్యం మామూలుగా అయితే మనకు వీలుని బట్టి మనకు పల్లెటూర్లలో ఏదైతే పంట అంజడి నీളം మరి కాసేపట్లో మకర జ్యోతి దర్శనం కాబోతోంది. లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో ఎదురు చూస్తున్నారు. శబరి గిరులు హరిహర సుతుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో అత్యంత అద్భుత ఘట్టమైన మకర జ్యోతి దర్శనం జరగబోతోంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలంలో మకర సంక్రమణం మొదలవుతుంది. పొన్నంబలమేడుపై ఆ మణికంఠుడు జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన అయ్యప్ప స్వామి ఈ రోజే జ్యోతిమూర్తిగా మారి భక్తులకు అభయమిస్తారని ప్రతీతి. 41 రోజుల పాటు అత్యంత కఠినమైన మాలధారణ దీక్షను పాటించిన భక్తులకు ఈ జ్యోతి దర్శనం మోక్ష ప్రసాదమని ప్రగాఢ విశ్వాసం. ఈ దివ్య జ్యోతి వెలుగును దర్శించుకుంటే జన్మ జన్మలా పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు. అందుకే ఈ అద్భుతమైన దైవిక ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పంబా తీరం నుండి శబరిమల వరకు బారులు తీరి కనిపిస్తూ ఉంటారు. శబరి క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. അവരാണ് ഇപ്പോൾ ഇവിടെ എത്തിച്ചേർന്നിരിക്കുന്നത്. ദീപാരാധന കഴിയുമ്പോൾ സർവാഭരണ വിഭൂഷിതനായ അയ്യപ്പസ്വാമിയെ ദർശിക്കുന്നതിന് വേണ്ടിയാണ് ഇപ്പോൾ നടപ്പന്തലിൽ വലിയ ക്യൂ ഉണ്ടായിരിക്കുന്നത്. നോക്കുക, പുഷ്പക വിമാനത്തിൽ ഈശ്വരന്മാർ വന്ന് തൽപ്പമൊരുക്കുകയാണോ എന്ന് സംശയിക്കേണ്ടിയിരിക്കുന്നു. സൂര്യൻ മറയാൻ പോലും വൈകുന്നു. കാനനവാസൻ സർവാഭരണ വിഭൂഷിതനായി കണ്ടതിന് ശേഷം മറയാം. സംക്രമ സന്ധ്യകൾ സിന്ദൂരം ചാർത്തുകയാണ്. ഇതാണ് ദീപാരാധനയ്ക്ക് നട തുറക്കുന്നതിന് വേണ്ടി വളരെ ആകാംക്ഷയോടുകൂടി ഭക്തജനങ്ങൾ കാത്തു നിൽക്കുകയാണ്. ഒരു തീർത്ഥാടന കാലം അതിൻ്റെ പരിസമാപ്തിയിലേക്ക് കടക്കുകയാണ്. ഭക്തലക്ഷങ്ങൾ കാത്തിരുന്ന ഒരു പുണ്യമുഹൂർത്തത്തിലേക്ക് കടക്കാൻ പോവുകയാണ്. ഏത് മലയാളിയുടെയും അഭിമാനമാണ് ശബരിമല. మలయాళకరయుడే ఆత్మీయ. మరి కాసేపట్లో మకర జ్యోతి దర్శనం కాబోతోంది. లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో ఎదురు చూస్తున్నారు. శబరిగిరులు హరిహర సుతుని నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో అత్యంత అద్భుత ఘట్టమైన మకర జ్యోతి దర్శనం జరగబోతోంది.
రైట్, ఇక గురుస్వామి గారు మళ్ళీ ఇటు బిగ్ టీవీతో కనెక్ట్ అయ్యారు. సిఎస్ అండి, ప్రజెంట్ లైవ్ విజువల్స్ చూస్తున్నాము. మరి కాసేపట్లో ఇటు మకర జ్యోతి దర్శనం ఉండబోతోంది కాబట్టి లైవ్ విజువల్లో అసలు ఏం జరుగుతోంది అనేది డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్. అన్మ్యూట్ చేయరా అండి, మ్యూట్లో ఉంది మీ వాయిస్. అన్మ్యూట్ చేశానండి. ఎస్ ఎస్ వస్తుందండి. ఓకేనండి. స్వామివారు అయ్యప్ప స్వామి శబరిమలలో ఇంకొద్ది క్షేపట్లో అయ్యప్ప స్వామి యొక్క జ్యోతి దర్శన కార్యక్రమం, అలాగే స్వామివారి నిజస్వరూపం, స్వామివారు రాజు కాబట్టి అందర రాజ్యంలో రాజు కాబట్టి అందరూ కూడా అత్యంత వైభవంగా స్వామివారి యొక్క దర్శనం కోసం ప్రతి ఒక్కరు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. స్వామివారి దర్శనం తర్వాత స్వామివారి నిజస్వరూపం ఆభరణాల కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే స్వామివారి మకర సంక్రాంతి, ఈరోజు మకర సంక్రాంతి ప్రత్యేకంగా మకర సంక్రాంతి కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో వైభవంగా స్వామివారి 18 మెట్లెక్కి వ్యయ ప్రయాసలకు ఓర్చి 41 రోజు దీక్షాధారణ చేసి, అలాగే మకర సంక్రాంతి రోజు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇంకొద్ది సేపట్లో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది అందరికీ కూడా. లైవ్ ప్రోగ్రాం కాబట్టి మన బిగ్ టీవీ వాళ్ళు మన ప్రోగ్రాంలు అత్యంత ఈ సంవత్సరం ప్రత్యేకంగా లైవ్ ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళందరూ కూడా ధన్యులు. అలాగే స్వామివారి ఆభరణాల కార్యక్రమం జరుగుతుంది, లోపల అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ദൃശ്യമായി കഴിഞ്ഞു. ശങ്കരനാരായണ പുത്രനായി പിറന്ന కార్యక్రమం జరుగుతుంది. జ్యోతిషం ఒకటోసారి జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. పరమం పవిత్రం పరం జ్యోతిస్వరూపం భజే భూతనాథం. తాపస్సవేషధారియాయ కాననవాసన్ జ్యోతి దర్శనం రెండవసారి స్వామివారి జ్యోతి దర్శనం జరిగింది. స్వామివారి అనుగ్రహం రెండవసారి జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇంకొకసారి చివరిగా మూడోసారి జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. ఆ స్వామివారి జ్యోతి దర్శనం తర్వాత స్వామివారి అనుగ్రహం, స్వామియే చిన్నవయ్యప్ప, ప్రతి ఒక్కరూ స్వామి నామస్మరణతో అయ్యప్ప స్వామి కుండలన్నీ కూడా దద్దరిల్లేలా స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అత్యంత వైభవంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. 3 సార్లు స్వామివారి యొక్క దర్శనం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ స్వామి అయ్యప్ప స్వాములు దీక్షా విరమణ చేసి స్వామివారి జ్యోతి దర్శనం ఇప్పుడు 18 మెట్ల దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా మాలధారణ చేసిన వాళ్ళు, ఇరుముడు ఎత్తుకున్న వాళ్ళు మాత్రమే ఆ 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శన కార్యక్రమం జరుగుతుంది. అందరు కూడా దర్శన కార్యక్రమం സംസാരമലയിലേക്ക് പോയി ആത്മശാന്തിക്ക് വേണ്ടി ഹിമാലയവും കുടജാദ്രി മലകളുമാണ് ശങ്കരാചാര്യർ തിരഞ്ഞെടുത്തത്. മോക്ഷത്തിൻ്റെ അർത്ഥം തേടിയാണ് നാഗാ കുന്നുകളിലും ശിവാലിക് മലനിരകളിലും ഗുരുനാനക് സഞ്ചരിച്ചത്. പീരുമേട് കുന്നുകളിലാണ് ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా పునీతులై స్వామి దర్శనం చేసుకుని అందరూ కూడా దర్శన భాగ్యం స్వామివారి యొక్క హారతి కార్యక్రమాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పునీతులైపోయారు. ఈ రోజుతో అందరూ కూడా చాలా పుణ్యాత్మ మహానుభావులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఆభరణాల దర్శనం కూడా జరుగుతుంది. అందరూ కూడా ప్రతి స్వామి కూడా
ശിവഗിരിയാക്കി മാറ്റി. മലകയറ്റം തിരിച്ചറിവിൻ്റെ സഞ്ചാരമാണ്. మలగల్ ఊర్జస్థానంగళాను. దర్శనం కూడా మన అత్యంత వైభవంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వెళ్తుంటారు.